ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు, కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజిట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు.